వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం కార్యాలయ నిర్వహణ అధికారిగా కె శిరీష బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె చెదురుగుళ్ళలో పైడితల్లి అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. దేవస్థానం వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు సిబ్బందిని పరిచయాల అనంతరం ఆమె కార్యాలయ బాధ్యతలు స్వీకరించారు. తదుపరి విలేకరులతో మాట్లాడుతూ పైడితల్లి దేవస్థానం పరిధిలో గల అమ్మవారి ఆలయాలతో పాటు గ్రూప్ దేవాలయాలు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అమ్మవారి దేవస్థానం బాధ్యతలు చేపట్టారు. ముందుగా మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేడం. సో మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జర్నలిస్ట్ సోదరుడిగా మీరు ఏం చెప్పాలనుకున్నారో మేము అడగడం కన్నా మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్తే కొంచెం వినూత్నంగా ఉంటుంది. అంటే ఈరోజే కదా అమ్మవారి టెంపుల్ ఛార్జ్ తీసుకున్నాను. అంటే ఈ దేవాలయంతో నాకు ఇదే ఫస్ట్ టైం అసోసియేషన్. జిల్లాకు కూడా జిల్లాధికారిగా వచ్చి ఒక 8 నెలలు అవ్వటం. సో ఈ టెంపుల్ గురించి ప్రతిదీ కూడా ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని ఫస్ట్ ప్రయారిటీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్లస్ ఇక్కడ ప్రసాదాలు కానీ అన్నదానం కానీ ఇంకా మంచి క్వాలిటీగా ఇచ్చేటట్టు, ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఉండేటట్టు చూడాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ దేవస్థానంతో పాటు ఈ అమ్మవారి గ్రూప్లో ఉన్న మిగతా దేవాలయాలు కూడా అవన్నీ కూడా ఎక్కువ ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ కూడా ఆదాయం లేకుండా ఉన్నాయి. సో మ్యాక్సిమం అవన్నీ కూడా ల్యాండ్స్ నుంచి ఏదైనా ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ కోసం ట్రై చేస్తాం ఆప్షన్స్ పెట్టడానికి. నెక్స్ట్ కొన్ని అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా దృష్టి పెట్టి ఆ టెంపుల్స్ కూడా ఇంకొంచెం మంచిగా బెటర్గా అభివృద్ధి అయ్యేటట్టు అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు దీనికి డెవలప్మెంట్ విషయంలో అది కొద్ది కార్యక్రమం ముందు సాగితే అంత సౌకర్యంగా ఇప్పుడు మెయిన్ మన ఈ టెంపుల్కి ఏంటంటే భక్తుల సౌకర్యాలు ప్లస్ రీసెంట్గా కొంత ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు కాబట్టి అవన్నీ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అవుతున్నట్టుంది. అది కంప్లీట్ చేసి అది వీలైనంత తొందరగా కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తే ఇంకొంచెం ఈ మనకి కంజెషన్ ప్లస్ భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. టెంపుల్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అంటే టెంపరరీ బేసిక్స్ మీద. దానికి సంబంధించి కొంచెం ప్రపోజల్స్ కూడా వచ్చేది సార్ లాస్ట్ టైం సార్ ఉన్నారండి. సో దాని మీద కూడా మీరు ఏమైనా అంటే అది ఒకసారి వెరిఫై చేస్తానండి ఏం చేశారు అనేది ఒకసారి చూసి దాన్ని బట్టి నెక్స్ట్ డిసైడ్ చేస్తాను. అంటే ఈ రోజు చూడకుండా మాట్లాడలేదు కాబట్టి ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. రైట్, థ్యాంక్ యూ.